మన చైతన్యాన్ని, మన ధర్మాన్ని, మన గౌరవాన్ని, మన దేశ ఔన్నత్యాన్ని గుర్తు చేసుకుంటున్నాం. మనలో చైతన్యాన్ని నింపుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ జాతిలో, హైందవ జాతిలో, మన సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి మన జాతిలో దేవతలు సైతం ఈ భారత భూమిలో అవతార స్వీకారం చేశారు. ఇప్పటి వరకు వక్తలందరూ కూడా చాలా చక్కటి విషయాలు అర్థవంతంగా అందరికీ అర్థమయ్యే విధంగా ముచ్చటించారు. చక్కటి సమయ సముచితంగా మాట్లాడినారు. మీ అందరికీ బాగా అర్థమైంది కాబట్టి ప్రతి విషయం చెప్పక్కర్లేదు. ఒక 2-3 విషయాలు మాత్రం చెప్పి ముగిస్తాం. ఆదిశంకరాచార్య స్వామి వారు ఈ దేశంలో జన్మ తీసుకున్నారు. వివేకానంద స్వామి ఈ దేశంలో జన్మ తీసుకున్నారు. శ్రీరాముడు ఈ దేశంలో, శ్రీకృష్ణుడు ఈ దేశంలో, రామకృష్ణ పరమహంస ఈ దేశంలో, ఛత్రపతి శివాజీ ఈ దేశంలో, ఇలా ఈ భారతదేశంలో వీరందరూ కూడా జన్మ తీసుకున్నారు. దేవతలు అవతార స్వీకారం చేశారు. రాముడు ఎవరికి పుట్టాడు చెప్పండి? దశరథుడు. తల్లి పేరు కౌసల్య. వివేకానంద తల్లి పేరు భువనేశ్వరి. ఛత్రపతి శివాజీ తల్లి పేరు జిజియ. శంకరాచార్య స్వామి వారి తల్లి పేరు ఆర్యాంబ. ఇలా వీళ్ళందరూ ఎవరు? హిందువులు, హిందూ మహిళామూర్తులు, హిందూ మాతృమూర్తులు. వీళ్ళందరికీ కూడా దేవతలు కూడా. విష్ణు పురాణంలో భగవంతుడు ఏం చెప్పాడంటే, ఈ ప్రపంచంలో భూమండలంలో ధర్మస్థాపనకై, అధర్మ నాశనానికై, ధర్మ ప్రబోధానికై నేను అవతార స్వీకారం చేయవలసి వస్తే ఒక్క భారతదేశంలో తప్ప మరి వేరు చోట పాదం పెట్టను అని విష్ణువు కూడా అన్నట్ట. భగవంతుడైనటువంటి విష్ణుమూర్తి అవతార స్వీకారం చేసిన ప్రతిసారి భారతదేశాన్నే ఎన్నుకున్నారు. భగవంతుడు కూడా కోరి కోరి పుట్టేటువంటి దేశం భారతదేశం. అంటే భరతమాత భగవంతుడు కూడా ఎవరు? అమ్మ. సీతమ్మ ఎక్కడ పుట్టింది? భూమిలో నుంచి వచ్చింది. భూమిలో నుంచి వచ్చింది. అందుకనే కొండ మీద ఉన్న దుర్గకి, మన భరతమాతకు కొండ మీద ఉన్నటువంటి దుర్గమ్మకి భేదం లేదు. ఎందుకని? సీతమ్మ అమ్మలాగన్నా అమ్మ, అమ్మలనే కన్నా అమ్మ భరతమాత. దేవతలు కూడా కోరి కోరి, విష్ణువు కూడా ప్రతి అవతార స్వీకారం చేసే సమయంలో కోరి కోరి వచ్చేటువంటి నేల ఈ భరత నేల, ఈ భారతదేశం, ఈ భరతమాత. ఈ తల్లులందరూ కూడా, ఇప్పుడు వివేకానంద స్వామి వారి తల్లిగారు, ఆదిశంకరాచార్య స్వామి తల్లిగారు, ఛత్రపతి శివాజీ తల్లిగారు, కౌసల్యామాత, వీళ్ళందరూ కూడా ఈ భారతదేశంలో హిందువులుగా ఉన్నారు. వారు వారి తాత ముత్తాతల నుంచి వంశంలో వారు ఏ వంశంలో ఉద్భవించారో వారు ఆ ఇంటి ఆచారాన్ని, ఆ ఇంటి దేవతని, ఆ ఇంటి యొక్క ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, ఆ ఇంటి గోత్రాన్ని వారు తెచ్చుకున్నారు. వారు ఆచరించారు. ఆ ఇంట్లో ఆ దేవత యొక్క ఆరాధన చేశారు. ఆ ఇంటి దేవత ఒక ఉంటుంది, కులదేవత ఒక ఉంటుంది, వృత్తికి సంబంధించిన దేవత ఒక ఉంటుంది. వాళ్ళ వృత్తులని ఆచరిస్తూ, వారి ఇంటి ఆచారాన్ని పాటిస్తూ, వారి ధర్మాచరణ చేయటం చేత సూర్యవంశంలో ఎన్నో తరాల తరువాత దశరథ మహారాజుకు ఉద్భవించాడు శ్రీరామచంద్రమూర్తి. ఆర్యాంబ ఆదిశంకరుడి తల్లి. ఆర్యాంబ శివగురువులు ఇద్దరూ కూడా వారి వంశాన్ని, వారి గోత్రాన్ని, వారి ఇంటిని, వారి ఇంటి దేవతని, వారి ఇంటి ధర్మాన్ని ఆచరిస్తూ 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 కొన్ని తరాలు గడవగా భారతదేశంలో ధర్మ సాధన చేసి ధర్మోపదేశం చేయటం కోసం, ఈ ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఒక అవతారం రావాల్సి వచ్చింది జగద్గురువుగా, ఆదిశంకరుడుగా. అందుకని ఎవరిని ఎన్నుకోవాలి? ఎవరైతే ధర్మనిష్ట కలిగి ఉన్నారో, ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తున్నారో, ఎవరైతే హిందువుగా పుట్టి హిందూ ధర్మాన్ని నిరంతరం అదే పనిగా దీక్షగా చేపట్టి ఉన్నారో వారికి పుట్టాలి దేవత కానీ, దేవుడు కానీ, గురువు కానీ, ఋషి కానీ. ఎన్నుకుంటాడు భగవంతుడు. దశరథుడు వంశాన్ని చూశాడు. ఎన్నో తరాల నుంచి క్షత్రియుడుగా ఇక్ష్వాకు కులములో సూర్యవంశంలో
వారి యొక్క ధర్మాచరణ ఎలా ఉన్నది, రాజుగా ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నారు, అన్నదమ్ములుగా ఎలా ఉన్నారు, కుటుంబం ఎలా ఉన్నది, ధర్మాచరణ ఏ విధంగా చేస్తున్నారు, ధర్మాచరణలో ఏ విధంగా వారు దీక్ష కలిగి ఉన్నారు అని తరతరాలుగా వంశాన్ని చూసి సమయం ఆసన్నమైనప్పుడు ధర్మ ప్రబోధానికై, దేశాన్ని రక్షించుకోవడానికై ఒక మహావీరుడు, ఒక గురువు, ఒక దేవుడు ఈ భూమి మీద జన్మ తీసుకుంటారు. ఆ ఇంటి వాళ్ళం మనమవ్వాలి, ఆ వంశం మనదవ్వాలి, ఆ ఇంటి పేరు మనదవ్వాలి, ఆ కులం మనదవ్వాలి, ఆ తల్లి మనమవ్వాలి, ఆ తండ్రి మనమవ్వాలి. ఈ విధంగా ఒక ఋషికి, ఒక గురువుకు, ఒక వీరుడుకు, ఒక ఛత్రపతి శివాజీకి, ఒక సావర్కర్కి, ఒక మహాత్ములందరికీ కూడా మన వంశం పుట్టినీళ్ళు అవ్వాలి అంటే మనం అందరం ఏం చేయాలి? ధర్మాచరణ. మన హైందవ ధర్మాన్ని ఆచరించాలి. రాముడి తల్లి ఆచరించినది, ఆదిశంకరుడి తల్లి ఆచరించినది, తల్లి ఒక్కతే ఆచరించినదా? లేదు. వారి తరతరాలుగా ఉన్నటువంటి ఆచారమంతా ఆచరిస్తూ రాగా భగవంతుడు ఎన్నుకుంటాడు. చూడండి, ఒక మానవ కాంత, ఒక హిందూ మాతృమూర్తికి తన ధర్మాచరణ ఆచరించడం చేత లోకానికి కూడా పూజ్యులైనటువంటి జగద్గురువులు ఉద్భవించడానికి ఆస్కారమైనటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక దేవతామూర్తిగా మారబోతుంది. భగవంతుడికి కూడా తల్లవుతోంది. ఈ విధంగా ఆచరణ చేయాలి. ధర్మాచరణ చేయడం చేత భగవంతుడిని మన ఇంటికి పిలిపించవచ్చు, మన వంశానికి పిలిపించవచ్చు, మన వంశమే పావనం అవుతూ ఉంటుంది. ఒక జగద్గురువు, ఈరోజు ఆదిశంకరుడి గురించి చెప్పుకుంటున్నాం, వివేకానంద స్వామి వారి గురించి చెప్పుకుంటున్నాం. ఆ ఇల్లు ఎంత పావనమై ఉంటుంది, ఆ వంశం ఎంత ఉన్నతమై ఉంటుంది. ఒక యతి అంటే ఒక సన్యాసి, ఒక ఋషి, ఒక జగద్గురువు, ఒక వీరుడైనటువంటి మహాత్ముడు, దేశాన్ని ఉద్ధరించి ధర్మాన్ని రక్షించేటువంటి ఒక క్షత్రియుడు, ఎవరైనా తీసుకోండి, ఆ ఒక్క వ్యక్తి చేత ఆ వంశంలో 21 తరాలు అటు 21 తరాలు ఇటు ఉద్ధరించబడతాయి అని చెప్తున్నారు. ఈ విధంగా ఒక్క తరములో, మన తరంలో ఒక మహాత్ముడు జన్మ తీసుకోవాలి. అది మన గర్భం అవ్వాలి, మన ఇల్లు అవ్వాలి, మన వంశం అవ్వాలి అని భగవంతుడు మనం అందరం రోజు ప్రార్థిస్తున్నాం కదా. నేను ధర్మాచరణ చేస్తే నా ఇంట ఒక మహాత్ముడు ఉద్భవిస్తాడు. ఆ మహాత్ముడు ఉద్భవించి ఏం చేస్తాడు? మా అబ్బాయి డాక్టరు, మా అబ్బాయి పోలీసు, మా అబ్బాయి లాయరు, మా అబ్బాయి ఒక మంచి టీచర్, మా అబ్బాయి భారతదేశాన్ని బానిస శృంఖలత్వాల నుంచి విడిపించినటువంటి ఛత్రపతి శివాజీ, మా అబ్బాయి రాణా ప్రతాప్, మా అబ్బాయి సుభాష్ చంద్రబోస్, మా అబ్బాయి వివేకానంద, మా అబ్బాయి జగద్గురు ఆదిశంకర అని చెప్పుకునే స్థాయికి తల్లులందరూ రావాలి. ఆ విధంగా పుత్రుడిని కనాలి. అట్లాంటి పుత్రుడు, అట్లాంటి పుత్రికలు, వీర నారీమణులు మనకు కలగాలి. మన వంశం పావనం అవ్వాలని ఈ తరంలో మీరు ప్రార్థన చేయటం ప్రారంభం చేస్తే దైవానికి ఏదో ఒక తరంలో తప్పక భగవంతుడు మన ఇంట్లో ఒక మహాపురుషుణ్ణి ఉద్భవించేలా చేస్తాడు. ఎందుకు? మనం చేసే ధర్మాచరణ చేత ఒక చిన్న ఇంటిలో, ఒక చిన్న నలుగురు మనుషులు, ఒక చిన్న కుటుంబంలో, ఒక చిన్న దేవతా మందిరంలో చిన్నగా దీపం వెలిగించి రామ రామ అని నామం చెప్పినంత మాత్రం చేత ఏదో ఒక తరంలో ఈ భారతదేశాన్ని, ధర్మాన్ని ఆచరిస్తూ, ధర్మ రక్షణ చేస్తూ, ధర్మస్థాపన చేసేటువంటి ఒక మూల పురుషుడు, మహాపురుషుడు, మహాగురువు, మహా ఋషి మన ఇంట్లో ఉద్భవిస్తాడు. దానికోసం మనం ధర్మాన్ని ఆచరించాలి, మన ఒక్కరి కోసమే కాదు. ఈ సమయం అవసరం. ఈ సమయంలో ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు కావాలి, ఈ సమయంలో వివేకానందులు పుట్టాలి, ఈ సమయంలో జగద్గురు ఆదిశంకరుడు ఉద్భవించాలి. ఇటువంటి సమయాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఈ సమయంలో మనం ప్రార్థన చేయాలి. మీ ఇష్టదేవతలందరికీ ప్రార్థన చేసేది మీ ఇల్లు కావాలి, వాకిలి కావాలి, వివాహం కావాలి, సంతానం కావాలి, ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలి, ప్రార్థించండి. కానీ అయ్యా పరమేశ్వర, నాకు నా వంశంలో, నాకు తెలియదు, నేను ఉన్నంతకాలం నా వంశంలో ఒక మహాత్ముడిని, ఈ దేశానికి ధర్మానికి ఉపయోగపడేటువంటి ఒక పుత్రుణ్ణి ప్రసాదించు, ఒక పుత్రికను ప్రసాదించు, సంస్కారము కలిగినటువంటి, దైవభక్తి కలిగినటువంటి, దేశభక్తి కలిగినటువంటి, ధర్మం పట్ల ఆసక్తి కలిగినటువంటి ఒక వ్యక్తిని నా ఇంట్లో పుట్టించని ఒక తల్లి ప్రార్థన చేస్తే, ఒక తల్లి ప్రార్థన చేస్తే, ఒక తండ్రి ప్రార్థన చేస్తే తప్పకుండా ఏదో ఒక తరములో ఆ వంశం ఉన్నతంగా దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక మహాత్ముడు మన ఇంట్లో ఉద్భవిస్తాడు. వివేకానంద అవుతాడు, ఛత్రపతి శివాజీ అవుతాడు. మన ప్రార్థన అందుకు కావాలి.
మన కోసమే ప్రార్థించకూడదు. అదే త్యాగబుద్ధి. త్యాగబుద్ధి ఎవరికి ఉండాలి? సన్యాసులు వచ్చేటప్పుడు మనం వేదంలో ఒక మాట చెప్తారు, న కర్మణ న ప్రజయ న ధనేన త్యాగేనైకై అమృతత్వ మానస్సు. ధనం వల్ల, మన ఉన్న బలగం వల్ల, మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల వల్ల, మన కర్మ చేసే కర్మ వల్ల, ఆర్భాటం వల్ల అమృతత్వం రాదు. త్యాగము చేత అమృతత్వం వస్తుంది, త్యాగబుద్ధి చేత అమృతత్వం వస్తుంది. అందుకని ఏం చేయాలి? ఇప్పుడు మీరందరూ త్యాగం చేయడం అంటే మీ కర్తవ్యములను బాధ్యతలను విడవమని కాదు, అరణ్యవాసము చేయమని కాదు, బాధ్యత కర్తవ్యాలను వదిలేసి అడవులు కొట్టుకుపోమని కాదు. మీ బాధ్యతలు కర్తవ్యములను నిర్వర్తిస్తూ వ్యక్తిగతమైన జీవితంతో పాటు ఈ హైందవ జాతికి, ఈ భారతదేశానికి, ఈ భారత సమాజానికి, రాబో తరాలకు మనం కొంచెం సమయం కేటాయించి మనం మన ధర్మాన్ని ఆచరిస్తూ భగవత్ ప్రార్థన చేయవలెను. భగవంతుడి ప్రార్థన ఎందుకు చేయాలి? మా గురువు గారు ఒక కథ చెప్తారు. రాణా ప్రతాప్ మీ అందరికీ తెలుసు కదా, మహానుభావుడు. ఆయన రాజ్యాన్ని, ఈ దేశాన్ని, రాణా ప్రతాప్ రాజ్యాన్ని చుట్టుముట్టినప్పుడు మ్లేచ్చులందరూ కూడా కొన్ని అనుకోని సందర్భాల్లో ఆయన ఓడిపోవలసి వచ్చింది. సైన్యాన్ని, భటుల్ని, రాజ్యాన్ని అంతా చుట్టుముట్టారు. తగు సమయం కోసం వెతుకుతూ అరణ్యవాసం చేస్తూ గుప్తంగా ఉన్నాడు రాణా ప్రతాప్. మళ్ళీ వచ్చి యుద్ధం చేసి ధర్మాన్ని రక్షించుకుని రాజ్యాన్ని స్థాపన చేయాలి. అందుకని ఆ సమయం కోసం వేచి చూస్తూ ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాడు. అలాంటి సమయంలో రామభక్తుడైనటువంటి తులసీదాస్ అక్కడ ఉన్నారు. ఆయన చాలా పెద్దవారు అయిపోయినారు. చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నారు, రామనామం చెప్తున్నారు. రాణా ప్రతాప్ తులసీదాస్ గారి దగ్గరికి వెళ్ళారు. నమస్కారం స్వామి, ఈ రాజ్యం అంతా కూడా తుష్కరులందరూ వ్యాపించి భారత జాతిని, హిందూ మహిళలందరినీ కూడా చెరబట్టి రాజ్యాన్ని ధ్వంసం చేశారు. మన ధర్మాన్ని, దేవాలయాల్ని ధ్వంసం చేస్తున్నారు కదా. మీరు రామభక్తులు కదా, మీరు పిలిస్తే ఆంజనేయ స్వామి వస్తారు కదా, ఆంజనేయ స్వామి మహాబలవంతుడు కదా, ఈ రాజ్యాన్ని రక్షించమని ఆంజనేయ స్వామి వారిని పిలవండి అని అడిగాట. ఈ రాజ్యాన్ని రక్షించడానికి ఆంజనేయ స్వామి వారికి ఎందుకయ్యా? మహానుభావుడు మా రాజుగారు ఉన్నారు, రాణా ప్రతాప్ మహావీరుడు, సూర్యుడు, ఆయన్ని అడిగితే సరిపోతుంది అన్నట్ట తెలుసు. ఆ రాణా ప్రతాప్ నేనేనండి, నా శక్తి సరిపోలేదు, అందుకని దైవశక్తి అవసరం, మీరు ఆంజనేయుడిని పిలవనండి, హనుమంతుడు వస్తే ఈ రాజ్యం నిలబడడానికి శక్తి వస్తుంది అన్నాడు. సరే, అలాగే మాలాంటి వారందరికీ రాజు చెప్పినది ఆజ్ఞగా పాటించాలి. ఋషి రాజుకి అండగా ఉండాలి. గురువు ఏం చేయాలి? ధర్మాన్ని స్థాపన చేస్తూ ధర్మాచరణ చేసేటువంటి వీరులందరికీ కూడా ధర్మబోధ చేస్తూ శక్తిని ప్రదానం చేయాలి. అందుకని నేను ఆశీస్సులు ఇస్తున్నాను, ధర్మం నిలబడుతుంది, రాజ్యం నిలబడుతుంది, తప్పకుండా ఆంజనేయ స్వామి వారికి చెప్తానని చెప్పి ఆశీర్వదించి పంపించారు. చూడండి, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా మఠాలకు, ఆశ్రమాలకు ఇప్పుడు అందరూ వెళ్ళిపోతుంటారు. అందరూ వెళ్తారు ఆశీస్సుల కోసం. అలాగా ఆ మ్లేచ్చులైనటువంటి శత్రురాజులు కూడా తులసీదాస్ దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మహానుభావుడు రామభక్తుడు ఉన్నట్ట తులసీదాసు, ఆయన ఆశీర్వాదం తీసుకుంటే ఈ రాజ్యాన్ని మనం గెలవచ్చు అని ఆ శత్రురాజులు కూడా తులసీదాస్ గారి దగ్గరికి వచ్చి, ఏమిటండి మీరు మహాత్ములను విన్నాం, మీరేమో చెట్టు కింద కూర్చొని జపం చేసుకుంటున్నారు, ఏదో పెద్ద ఆశ్రమము, హంగామా, పరివారం, జనము, సేవకులు బోళ్ళంత మంది ఉంటారనుకున్నా, ఎవరూ లేరేమిటి అని, మీకేం కావాలో చెప్పండి, నేను ఏర్పాటు చేస్తాను. వజ్రాలు, వైఢూర్యాలు, పెద్ద బంగ్లా కావాలా, పరివారం కావాలా, ఎంతమంది కావాలి సేవకులు, మీరు ఏది కావాలంటే అది ఇస్తానన్నాడు. తులసీదాస్ గారు చెప్పారట, ఏది కావాలంటే అది ఇస్తావా, ఏది కోరుకుంటే అది ఇస్తాను, సరే ఈ దేశాన్ని, ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవు అని చెప్పారట తులసీదాస్. ఒక యోగి మాట చేత ఆ శత్రురాజు వెనక్కి తగ్గవలసి వచ్చింది. అలా వెళ్ళిపోతారా అండి అంటే, ఆయన ఎవరు? ఒక మహాయోగి. ఆ మాటకు ఉన్నటువంటి శక్తి అటువంటిది. అంటే ఒక భక్తుడు తాను ఉద్ధరించుకోవడంతో పాటు ఈ ధర్మాన్ని ఉద్ధరించగలడు, ఈ ప్రజలను చైతన్యం చేయగలడు, ఈ దేశాన్ని ఉద్ధరించగలడు. అందుకని దైవాన్ని మనం ప్రార్థన చేయాలి. దైవాన్ని ఎందుకు ప్రార్థన చేయాలి మీరు అడుగుతారేమో అని చెప్తున్నాను. ఎందుకు? ఇప్పుడు మేము చూడం కదా, మేము ధర్మాచరణ చేస్తే ఏమిటి లాభం అని అడుగుతారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారిని ఒకరు అడిగారట, మీరు చక్కటి మహాత్ములు, ఎప్పుడు భారతదేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి మహాకవి సామ్రాట్, మీరు
ఎందుకంటే ఇలా జపం చేస్తున్నారు, అస్తమానం అమ్మవారి జపం చేస్తుంటారు, ఉపాసన చేస్తున్నారు, గంటల గంటలు జపం చేస్తున్నారు. దేనికి? అమ్మవారి దర్శనం అవుతుందా, మీకు వయసు అయిపోతుంది కదా, అనుగ్రహం కలుగుతుందా అని అడిగారట సాటి కవులందరూ మిత్రులు. విశ్వనాథ సత్యనారాయణ గారు సమాధానం చెప్పారట. ఏమనంటే, నేను ఈ అనుష్ఠానం జపతపాలు చేస్తున్నది నా కోసం కాదు. నేను చేయగా 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 ఇంత విస్తృతంగా దైవతారాధన చేయగా నా రాబో తరానికి ఊరికి అలా నమస్కారం చేయగానే దేవతానుగ్రహం కలుగుతుందని చేస్తున్నానన్నారు. వారి కోసం చేయలేదు. ఈ విధంగా మనం మన కోసమే కాదు, రాబో తరం కోసం. రాబో తరం కోసం అంటే మన వంశంలో మన ఇంట్లో పుట్టినటువంటి పిల్లల కోసం, పుట్టబోతున్నటువంటి సంతానం కోసం. వారందరూ సంస్కారవంతులయ్యారా, మీరు ఈ దేశానికి కానుక ఇచ్చినట్టే. వారందరూ ధర్మాన్ని ఆచరించారా, మంచి పౌరులు మీరు ఈ ధర్మానికి ఇచ్చినట్టే. మీ వంశం చెడ్డ పేరు రావాలన్నా, మంచి పేరు రావాలన్నా మన యొక్క సంతానం ద్వారానే వస్తుంది కదా. అందుకని మనం తీర్చిదిద్దుకోవాలి. ఈ కర్తవ్యంలో, ఈ బాధ్యతలో ప్రథమమైనటువంటి బాధ్యత ఎవరిది? ఇంట్లో తల్లి. అందరికీ బాగా తెలుసు, కానీ ఆచరించాలి. తల్లి యొక్క బాధ్యత ఎలా ఉంటుందంటే, ప్రాణాలు పోతున్నటువంటి భర్తని కూడా వెనక్కి తెచ్చుకోగలదు. ఎవరు? సావిత్రీదేవి ఏం చేసింది? శరీరం వదిలేశాడు భర్త. యమధర్మరాజుతో పోట్లాడి సూర్యమండలాన్ని ఛేదించి, రాకెట్ ఎక్కడి వరకు వెళ్తుంది? చంద్రమండలం వరకు వెళ్తుంది. ఒక యోగి, ఒక భారత జాతి మహిళ, ఒక మాతృమూర్తి సూర్యమండలం దాటి వెళ్ళి యమధర్మరాజు దగ్గర నుంచి వెళ్ళి తన పతి ప్రాణాన్ని తెచ్చుకోగలదు. అది భారతీయ మహిళకు ఉన్నటువంటి గొప్పతనం. అది మాంగళ్య బలం. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, మా వారికి కొంచెం కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిందండి, అందుకని వచ్చేస్తాయన్నారు. 3 రోజులు వెళ్తే, నమ్మితే, నమ్ముకుంటే వచ్చేస్తాయన్నారు. కిడ్నీ ఇన్ఫెక్షన్ పోతుంది, పాడైపోయిన కిడ్నీలు మళ్ళీ వచ్చేస్తాయన్నారు. అందుకోసంగా ఏం చేయాలంటే, ఏవైతే సువాసిని చిహ్నములు ఉన్నాయో, సావిత్రీదేవి ఏ మాంగళ్యం పట్టుకుని అయితే యమపాశాన్ని కూడా అడ్డం వేసి తెచ్చుకున్నదో, అవి మనం ఏం చేస్తాం? తీసేయాలి. ఎందుకని? ఆరోగ్యం బాగుపడుతుంది. అరే, పోయే ప్రాణాలు తెచ్చుకుంటుంటే ఈ మాంగళ్య బలంతో ఆరోగ్యం బాగుండేటువంటి తలకాయ నొప్పి తగ్గడం ఏంటి? మనం ఈ అమాయకత్వాన్ని విడిచిపెట్టుకోవాలి. మన ధర్మంలో లేనిది ఇంకెక్కడా లేదు. మార్కండేయుడు ఉన్నాడు, 16 ఏళ్ళ ఆయుష్. 16 ఏళ్ళే. ఏం చేశాడు? మీ అందరికీ తెలిసిన కథలే ఇవన్నీ. పరమశివుడికి ప్రార్థన చేశాడు. ఏం చేశాడు స్వామివారు? చిరంజీవిగా నిలబెట్టాడు. ఈ ధర్మంలో లేనిది ఇంకెక్కడా లేదు. ధర్మము అంటే ఏమిటండి? దైవభక్త్యా? జపం చేయటమా, పూజ చేయటమా, యాగం చేయటమా? లేదా ఇప్పటివరకు చెప్పారు, ఈ దేశంలో ఎక్కడో సరిహద్దుల్లో ఉండి భారత మాతని రక్షించి భారతీయ ప్రజలందరినీ కాపాడడం కోసం సైనికులుగా పనిచేయటమా? లేదా RSSలో పనిచేయటమా? ధర్మం అంటే ఏంటి? ఎలా ఆచరించాలి? ఇప్పుడు దేశభక్తిని పెంచుకోమంటారా? భారతదేశంలో ఎక్కడో సరిహద్దులో సైనికులుగా ఉండమన్నారా? RSSలో జాయిన్ అవ్వమన్నారా? లేదా మీరు చెప్పినట్టు ఇంట్లో దేవుడికి పూజ చేయటమా? ఏంటి ధర్మాన్ని ఎలా ఆచరించాలి? ఇవన్నీ వేరు వేరు కాదు. దేశము, దైవము, ధర్మము ఒక్కటే. సుభాష్ చంద్రబోస్ ఉన్నారు, దేశాన్ని ప్రేమించాడు, దైవాన్ని ధిక్కరించలేదే. దైవ బలము చేత ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వారి యందు దైవం నిలబడతాడు. అది మన ధర్మం చెప్తుంది. అందుకని RSSలో జాయిన్ అయితే ధర్మం ఆచరించినట్ట, సరిహద్దుల్లో ఉన్నట్టే ధర్మం ఆచరించినట్ట, సన్యాసంలో ఉండాలా, పూజ చేయాలా, రామనామం చెప్పాలా? కాదు. మీరు ఏ రంగములో ఉన్నా, ఏ ఆశ్రమంలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా, మన హిందూ ధర్మాన్ని మీరు మీ యొక్క పరిధులలో మీరు ఆచరణ చేస్తే మీ యందు భగవత్ స్వరూపం నిలబడుతుంది. భగవంతుడు మీ ఎదురు వచ్చి సహాయం చేస్తాడు. పరిమిత శక్తి కలిగినటువంటి మనకు అపరిమితమైనటువంటి శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించి మనల్ని అనుగ్రహిస్తాడు. తేలిగ్గా చెప్పాలంటే, రామనామం చెప్తే ఏమొస్తుంది? మీకు ఒక ఆపద వచ్చింది, దానికి సమాధానం తెలియటం లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు. భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చింది. మొట్టమొదటి మందు తయారు చేసింది ఎవరు?
భారతదేశంలో తయారు చేసి ఏం చేశారు? ఉచితంగా ఇతర దేశాలన్నిటికీ పంపిణీ చేశారు. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు భారతదేశంలో సైంటిస్టులు అందరూ కరోనాకి వ్యాక్సిన్ తయారు చేయడానికి యాగం చేశారా, యజ్ఞం చేశారా? ఏం చేశారు? సంకల్పం చేసుకున్నారు. మా వృత్తి ఇప్పుడు ఏమైంది? రోగం వచ్చింది. రోగానికి ఏం చేయాలి? నివారణ చేయాలి. దానికి కర్తవ్యం ఎవరిది? వైద్యులది. వైద్యుడు సరి అయినటువంటి పరిధిలో ధర్మముగా ఆలోచించి నిస్వార్థముగా ఈ ప్రజలను రక్షించుటకు ఈ రోగాన్ని నివృత్తి చేయాలి అని నిస్వార్థముగా త్యాగముతో అహర్నిశలు కృషి చేస్తే వచ్చినదే వ్యాక్సిన్. ఆయన ఏం చేయాలి? తన యొక్క వృత్తి ధర్మాన్ని నిస్వార్థముగా పాటించాడు. అప్పుడు భగవంతుడు ఒక స్ఫురణ కల్పించాడు, స్పార్క్. ఆ స్పార్క్ వల్ల వ్యాక్సిన్ తయారైంది. ఇప్పుడు ఏం చేయాలి? భగవంతుడు ఏం చేస్తాడు? సరి అయిన సమయంలో సరి అయిన చోట ఉంచి సరి అయిన మాట మాట్లాడించగలడు, సరి అయిన పని చేయించగలడు. ఆ సమయంలో మనకి స్ఫురణ రాదు. వాడెవడో కత్తి పట్టుకొచ్చాడు యుద్ధానికి, మనం ఏం చేయాలి? ఆ సమయంలో వారు హఠాత్తుగా ఆపద వస్తున్నప్పుడు ఆ ఆపదని ఎదుర్కొనేటువంటి శక్తి, స్ఫురణ రావాలి. ఆ స్ఫురణ కల్పిస్తాడు భగవంతుడు. అందుకు దైవ ప్రార్థన. అందుకని దైవ బలం ఎందుకు? సరి అయిన సమయంలో సరి అయిన చోట ఉంచి సరి అయిన మాట మాట్లాడించి సరి అయిన పని చేయిస్తాడు. భగవంతుడు అంటే ధర్మం, ధర్మం అంటే భగవంతుడు. అంటే ఏ సమయంలోనూ సర్వకాల సర్వావస్థల యందు కూడా ధర్మాన్ని మీరకుండా నిలబడేటువంటి శక్తి సమర్థతలు మనకు వస్తాయి. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు ఆ విధంగా చేశాడు. ఆ విధమైన శక్తి మనకు వస్తుంది. 2 ఎడ్లున్నాయి, ఎడ్ల బండి ఉంది. ఆ ఎడ్ల బండి మీద ఒక వ్యక్తి ఉంటాడు, ఒక చర్నాకోల పట్టుకొని ఆ ఎడ్లను అటు ఇటు అదిలిస్తూ జాగ్రత్తగా తను అనుకున్న గమ్యస్థానానికి చేరడానికి వీలుగా ఆ ఎడ్లని అదిలిస్తూ తీసుకెళ్తూ ఉంటాడు. ఈ 2 ఎడ్లు మన భారతదేశంలో ఉదాహరణకు చెప్తున్నా. ఈ 2 ఎడ్లు ఎలాంటివంటే, ఒకటి సంస్కృతి సంప్రదాయం, 2 కుటుంబ వ్యవస్థ. ఈ 2 పునాదులు. అయితే ఈ 2 వెళ్ళాలి అంటే ధర్మ మార్గంలోనే వెళ్ళాలి. అవి ఏం చేస్తాయి? పశువులు అటు పచ్చగడ్డి కనిపించింది అనుకోండి, ఆ ఎడ్డు తోసుకెళ్ళి, ఇటు ఏదో నీళ్లు కనిపించాయి, ఏదైనా ఆత్రం, ఆ కంటికి ఆకర్షణ, అటు వెళుతుంది. ఈ ఎడ్డు ఇటు వెళుతూ ఉంటుంది, ఆ ఎడ్డు అటు వెళుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? గమ్యం చేరే వరకు ఈ వ్యక్తి ఏం చేయాలి? దాన్ని అదిలిస్తూ చరణాకోలతో జాగ్రత్తగా తన గమ్యాన్ని చేరడానికి పట్టు తప్పకుండా ఎడ్ల బండి. సంస్కృతి సంప్రదాయము, ఈ హైందవ జాతి కుటుంబ వ్యవస్థ అనేటువంటి 2 ఎడ్లు పట్టు తప్పకుండా ఉండాలంటే ఇప్పుడున్న దేశకాలమాన పరిస్థితుల్లో మనకున్నటువంటి అవగాహన లోపం వల్ల, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఆచార వ్యవహారాలు గొప్పవి అనుకోవటం వల్ల ఈ ఎద్దు పచ్చగడ్డికి ఆకర్షించి వెళుతున్నట్టుగా మనం రకరకాల అపోహలు, రకరకాల వ్యాపారాలు, రకరకాలైనటువంటి వ్యవహారాల్లో చొచ్చుకుపోయి అవగాహన లోపంతో వెళ్ళిపోతుంటే, మీరు చేసేటువంటి పితృదేవత అర్చన, మీ ఇంటి పెద్దలను పూజించడం, మీ చేసేటువంటి ఇంటి దేవత అర్చన, మీ గ్రామంలో ఉన్నటువంటి గ్రామదేవత ప్రార్థన, మీరు చేసేటువంటి రామనామ కృష్ణనామ జపం ఈ చర్నాకోలలాగా మనల్ని అదిలిస్తూ, నీ గమ్యం ఇది కాదు, ఈ విషయంలో ధర్మం తప్పవద్దు, నీ ధర్మం ఇది కాదు అని మన బుద్ధిని ప్రచోదనం చేస్తూ ఉంటుంది. ధియో యో నః ప్రచోదయాత్. నాకు కర్మ కొద్దీ ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని వదలక, పూర్వజన్మ కర్మ కొద్దీ, ఆకర్షణల కొద్దీ, ఇతర దేశాల రీత్యా వచ్చినటువంటి ఆకర్షణలు మనం అన్నీ కూడా తీసుకోకుండా మన ధర్మాన్ని మనం ఆచరించాలి అంటే మనకు దైవ బలం కావాలి. ఆధ్యాత్మిక విద్య, లౌకిక విద్య ఈ హిందూ జాతిలో 2 లేవు. విద్య అంటే ఒకటి. విద్య వివేకాన్ని నేర్పిస్తుంది, విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, విజ్ఞానముతో కూడిన వైరాగ్యాన్ని ప్రసాదిస్తుంది, వైరాగ్యం వల్ల త్యాగం వస్తుంది, త్యాగం చేసిన వాడు దేశాన్ని ఉద్ధరిస్తాడు, దేశాన్ని రక్షిస్తాడు, త్యాగబుద్ధి కలిగిన వాడు ధర్మాన్ని ఆచరిస్తాడు, తన కోసము కాక అందరి కోసం బ్రతుకుతాడు. అందుకనే వసుధైక కుటుంబకం, విశ్వ కుటుంబం మనది, విశ్వములో వ్యాపించినటువంటి ధర్మం మనది. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతటా విష్ణువే ఉన్నట్ట. లోపల ఉన్నవాడు భగవంతుడే, బయట ఉన్నవాడు భగవంతుడే, అంతా ఉన్నది ఒకటే. ఇది ఉపనిషత్ వాక్యం. అయితే ఇప్పుడే కదండి వేరేని ఆచరించద్దు, అంతా ఒకటే అంటున్నారు, వేరే వాళ్ళ జోలికి పోవద్దు, వేరే మతం ఆచరించద్దు అంటున్నారు, హిందువులుగానే ఉండమంటున్నారు, అంతా ఉన్నది ఒకటే అయితే అందులో ఎందుకు చూడకూడదని మీరు నన్ను ప్రశ్నించవచ్చు.
మీరందరూ మాతృమూర్తులే, అంతే నా తల్లి లాంటి వారు. ఇప్పుడు ఈ సభలో మా అమ్మగారు వచ్చి కూర్చున్నారు. నేను లేచి నమస్కారం చేయాలి. ఎవరికి చేస్తాను చెప్పండి? ముందు మా తల్లి గారికి నమస్కారం చేస్తాను. తల్లి లాంటి వారిని మీ అందరిలో తల్లిని చూస్తున్నప్పటికీ మొట్టమొదటి గౌరవం, మొట్టమొదటి నమస్కారం నన్ను కన్న తల్లికి చేస్తాను. అలా ఈ భారతదేశంలో మీరు పుట్టిన ధర్మం ఏమిటి, మన తాతలు పుట్టిన ధర్మం ఏమిటి, మనం ఆచరిస్తున్న ధర్మం ఏమిటి, మనం చేసుకున్న పని ఏమిటి, మనం ఏ ధర్మంలో ఉన్నాము, ఏ ఇంటి పేరుతో ఉన్నాము, ఏ గోత్రంతో ఉన్నామో అది ఆచరిస్తే మనం ధర్మాన్ని ఆచరించినట్టే. వేరు దానితో మనకు సంబంధం లేదు. అందుకని అంతా ఒకటే అని చెప్పేటువంటి ఉపనిషత్తు, వేదము, వేదాంతము హిందువులే, హిందూ జాతికే ఉన్నది, ఇంకెక్కడా లేదు. ఇంకొక మాట తెలుసా? ఈ ప్రపంచంలో ఇందాక మీరు విన్నారు వివేకానంద స్వామి వారి గురించి. ఆయన విదేశాలన్నీ తిరిగారు, ప్రపంచవ్యాప్తంగా సంచారం చేసి వచ్చారు. ఏం చెప్పారు వివేకానంద? ఈ భరతమాత గొప్పతనాన్ని చెప్పారు, ఈ భారత జాతి ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. జగద్గురు ఆదిశంకరుడు ఉన్నారు, భారతదేశం అంతా పర్యటన చేశారు. ఏం చేశారు? ఈ భరత జాతి గొప్పతనాన్ని చెప్పారు, భారతమాత ఔన్నత్యాన్ని చెప్పారు. ఇద్దరు సన్యాసులే, ఏదో రామరామ కృష్ణ కృష్ణారక వాళ్ళకి ఎందుకండి అమ్మవారు, భరతమాత జాతి, సైనికులు, వ్యవహారం, భారతమా ఎందుకు వాళ్ళకి ఏం పని? వాళ్ళ ఆశ్రమం ఏమిటి? వాళ్ళు ఉద్ధరించుకొని మోక్షం పొందగలరు. ఇద్దరు సన్యాసులు ఏం చేశారు? భారత జాతి గొప్పతనాన్ని, భారతమాత ఔన్నత్యాన్ని ప్రపంచమంతా చాటి చెప్పారు. మీరు చూడండి, వేరే ఎక్కడైనా వేరే మతంలో భరతమాత గురించి కానీ, భరతమాత ఔన్నత్యాన్ని గురించి కానీ, భారత జాతి గొప్పతనం గురించి కానీ ఎక్కడైనా ఎప్పుడైనా వేరే మత ప్రచారకులు చెప్పడం మీరు చూసారా? లేదు. అందుకనే హిందువులంటే దుర్గనో, కాళినో, కృష్ణుడినో, రాముడినో పూజించేవారే కాదు. మనకు భరతమాత, భారతదేశము, హైందవ ధర్మము, హైందవ దేవీ దేవతలు వేరు వేరు కాదు. అందుకని సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మనే చూస్తాం. కాబట్టి భరతమాతలో భారతదేశమే మన జగన్మాత, భారతదేశమే రాముడు, భారతదేశమే కృష్ణుడు అనేటువంటి అవగాహన మనకున్నది. కాబట్టి ఈ హైందవ జాతిలో ఉన్నటువంటి ధర్మ ప్రబోధకులు, ధర్మ ప్రచారకులు, సన్యాసులు, ఋషులు మాత్రమే చెప్పగలరు ఈ భారతమాత గొప్పతనాన్ని. అంతదాకా ఎందుకు? జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి శ్రీరామచంద్రమూర్తే అన్నాడు. ఒక్క హిందువు మాత్రమే చెప్పగలడు ఈ దేశము నా తల్లి, ఇంకెవరూ చెప్పలేరు, ఇంకా ఏ మతము ఆచరించలేదు. మన దేవీ దేవతల పురాణాలన్నింటిలో అన్ని యుద్ధాలే. మహిషాసుర మర్దిని వచ్చింది, యుద్ధం చేసింది. కృష్ణుడు వచ్చాడు, యుద్ధం చేయించాడు. రాముడు వచ్చాడు, యుద్ధం చేశాడు. మీరు ఎవరినైనా చూడండి కాక, నరసింహస్వామి వచ్చాడు, యుద్ధం చేశాడు. అంటే వీరత్వం మన రక్తంలో ఉన్నది. ధర్మాన్ని స్థాపన చేయడం కోసం, అధర్మాన్ని అణచడానికి సామధాన భేద దండోపాయములన్నీ కూడా కలిగినటువంటి వీరమైన శూరత్వం కలిగినటువంటి దేశము, ధర్మము మన పురాణము, మన జాతి, మన హిందువులు. ఋషులు ప్రేరేపించారు దేవతలని. రాముడిని తీసుకెళ్ళాడు విశ్వామిత్రుడు, రా యుద్ధం చేయి, నేను ఋషిని, యాగం చేయాలి, నువ్వు క్షత్రియుడివి, యుద్ధం చేయి. ప్రబోధనం చేశారు, ప్రచోదనం చేశారు, యుద్ధం చెయ్యి. కృష్ణుడు ప్రచోదనం చేశాడు, యుద్ధము చెయ్యి. ధర్మాన్ని స్థాపన చేయడం కోసం యుద్ధం అనివార్యమైనప్పుడు ఖడ్గం పట్టి యుద్ధం చేయి. అంతదాకా ఎందుకు? సమర్థ రామదాస్ ఛత్రపతి శివాజీ గురువు. ఛత్రపతి శివాజీ కాని పరిస్థితుల్లో ఏం చేయాలి? స్వామివారు గురువుని ప్రార్థించాడు. సన్యాసి సమర్థ రామదాస్ ఒక కౌపీనం పెట్టుకుని, గోచి పెట్టుకుని రామనామని చెప్పుకుంటున్నారు. ఏం చేయాలి ఆయన? రాముడు అనుగ్రహిస్తాడు, నువ్వు కూడా కూర్చొని జపం చెయ్యి అని చెప్పలా. వెళ్ళు, జగదమ్మని ప్రార్థన చెయ్యి, ఖడ్గం ఇస్తుంది, యుద్ధం చేయమన్నాడు. సమర్థ రామదాసు యుద్ధానికి ప్రచోదనం చేయించాడు. వెళ్ళు, లే, యుద్ధము చెయ్యి అని ఛత్రపతి శివాజీ. ఈ జాతిలో జగద్గురువులు, ఋషులు, మునులు, సన్యాసులు అవసరమైతే ఈ జాతిని, ధర్మాన్ని కాపాడుకోవడం కోసం వారు వెన్నుదన్నుగా ఉండి యుద్ధం చేయించి ధర్మస్థాపన చేయించినటువంటి జగద్గురు దేశం. అది మనకేమి ప్రార్థన చేయి, నా కింద కూర్చో, నా కాళ్ళ దగ్గర కూర్చో, నువ్వు ఏడిస్తే నీ ఏడుపు నేను కరిగి నిన్ను పరలోకానికి పంపిస్తానని గురువులు చెప్పలేదు. ఇక్కడ ప్రబోధం చేసేటువంటి ధర్మ ప్రచారకులందరూ, జగద్గురువులందరూ, మహాత్ములందరూ, సన్యాసులందరూ మనలో చైతన్యాన్ని నింపి మనలో జాగృతిని కలిగించి ధర్మాన్ని నీవు ఆచరించు. ఆ ధర్మాన్ని ఆచరింపజేసి మన హైందవ జాతిని, సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వీలు లేకుండా ఎవరైనా గనక యుద్ధం చేయడం ప్రకటిస్తే, ఎవరైనా వ్యతిరేకులు వస్తే లేచి యుద్ధం చేయి, ధర్మస్థాపన కోసం, వ్యక్తిగతం కోసం కాదు అని ప్రబోధం చేసేటువంటి ఆచార్యులు, అర్చకులు,
యోగులు, ఋషులు, సన్యాసులు హైందవ జాతిలోనే ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఇంకెక్కడా లేదు. ఇంకెక్కడా ఏమన్నారంటే, మీరు మాకేమైనా ఇవ్వండి, మీరు మా పాదాల దగ్గర ఉండండి, మీరు ఇక్కడ ఏడవండి, మీ ఏడుపుకు మెచ్చి మేము ఒక ద్వారం తెరుస్తాం అని చెప్తారు. ఇక్కడేం చెప్తారు సన్యాసులు? లేచి యుద్ధం చెయ్యి, ఖడ్గం తీసుకో. నీ ఖడ్గానికి బలం లేకపోతే భవాని ఖడ్గం ఇస్తుంది. నీ శూలానికి శక్తి లేకపోతే పరమేశ్వరుడు శూలాన్ని ఇస్తాడు. నీ చక్రానికి బలం లేకపోతే విష్ణువు చక్రాన్ని ఇస్తాడు. ఈ దేశాన్ని కాపాడు. నువ్వు సరిహద్దులలో పనిచేస్తున్నావే, నీ వస్తువుకు నువ్వు పట్టుకున్న ఆయుధానికి బలం లేదా? చూడండి, చాలా సంఘటనలు ఉన్నాయి, చెప్పుకోవాల్సి వస్తే మనకి సమయమే సరిపోదు. అలాంటప్పుడు దైవం సహాయం చేసి పేలని వంటి బాంబు కూడా పేలిస్తుంది. శత్రువులు మన దేశం మీద దండెత్తి వచ్చినప్పుడు సరిహద్దుల్లో ఒక దేవి గుడి ఉంది, అమ్మవారి గుడి. ఆ ప్రాంగణంలో ఇప్పటికీ కూడా మ్యూజియం లాగా పెట్టున్నాయట బాంబులన్నీ పేలలేదుట. ధర్మాన్ని రక్షించేటువంటి వీర సూర్యులు ఎప్పుడైతే ఈ దేశంలో ఉంటారో వారిని అందరినీ రక్షించడానికి భగవంతుడు ఉంటాడు. అమ్మవారి ఆలయంలో ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఇప్పటికీ శత్రువులు వేసినటువంటి బాంబులు పేలకుండా ఉన్నాయట ఒక ప్రాంతంలో. అక్కడ మిలిటరీ ఫోర్సే అర్చన చేస్తారట, వాళ్ళు నమస్కారం చేసుకుని వెళ్తూ ఉంటారట. ఆ పేరు నాకు జ్ఞాపకం. ఈ విధంగా మన దైవం ఈ దేశాన్ని రక్షిస్తోంది. ఈ దేశాన్ని రక్షించుకోవాలి అనేటువంటి వాళ్ళందరికీ దైవం అండగా ఉంటుంది. ఈ ధర్మాన్ని రక్షించుకోవాలి, ధర్మాన్ని ఆచరించే వాళ్ళందరికీ కూడా దైవం పులికించి తన ఇంట్లో పుత్రుడుగానో పుత్రికగానో పుట్టి ఆనందింపజేస్తోంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి గురువులు, సన్యాసులు, ఋషులు మనల్ని మన శక్తిని గుర్తు చేసి, నువ్వేం సామాన్యుడు కాదు, నువ్వు ఎంతో శక్తివంతుడివి, నీలో దైవం ఉన్నాడు, నీవే రాముడివి, నీవే కృష్ణుడివి, నీవే ఛత్రపతి శివాజీవి, లేచి నీ ధర్మాన్ని ఆచరించు. నువ్వు కష్టాల్లో ఉన్నావా? కష్టాల్లో భగవంతుడు సహాయం చేస్తాడు. లేచి నీ ధర్మాన్ని ఆచరించని ఉత్తేజితం చేసి నిలబెట్టేటువంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి గురువులు, యోగులు మన ధర్మంలో ఉన్నారు. ఒక మాట, ఒక పెద్ద ఆయన పండితుడు, ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ప్రజలందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించాలి నిస్వార్థముగానే తపన కలిగి రోజు ఆయన ఇంటి అరుగు మీద ఒక సమయం ఏర్పాటు చేసుకుని ఏదో ఒక పురాణం చెప్తూ ఉండేవారు. ఈ పురాణ జ్ఞానాన్ని అందిస్తూ చాలా కాలం గడిచిపోతుంది. ఒక్కొక్కసారి ఆయన లోపల మా చంటి పిల్లాడు ఉన్నాడు, అన్నం పెట్టొస్తాను, మా అబ్బాయికి స్నానం చేయించి వస్తాను, మా అబ్బాయికి నిద్రపుచ్చే సమయం అయింది, కొంచెం నిద్రపుచ్చి వస్తాను, కూర్చోండి అని ఈ ఊరిలో గ్రామస్తులందరినీ కూర్చోబెట్టి ఆయన లోపలికి వెళ్ళి ఆ పనేదో చూసుకుని మళ్ళీ పురాణం చెప్తూ ఉండేవాడు. ఇలా పురాణ పాఠం జరుగుతోంది. వాళ్ళందరూ పురాణం వింటున్నారు, జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. ఆయన చాలా వయసు అయిపోయింది, పెద్ద ఆయన అయిపోయారు. ఆయన ఒక్కొక్కసారి అనుకోకుండా శరీరం విడిచిపెట్టాడు. గ్రామస్తులందరూ కూడా పురాణం వినే సమయానికి వచ్చారు. అందరూ చూశారు, అరుగు మీద ఆయన శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు, శవం ఉన్నది అక్కడ. ఏం చేయాలో తెలియక, వీళ్ళ అబ్బాయి ఉండాలన్నాడు కదా, రాలేదేమిటి అని చెప్పేసి ఎదురు చూస్తున్నప్పుడు ఎవరు రాలే. చూసి సాయంత్రం అయిపోతుందని వాళ్ళు సంస్కారానికి తీసుకెళ్ళిపోయారు. పరిగెత్తుకుంటూ 8 ఏళ్ల కుర్రాడు వస్తున్నట్ట గబగబా ఆయనకి సిద్ధాంత సంస్కారం చేసే సమయానికి. ఏమిటయ్యా, నువ్వేనా వీళ్ళ అబ్బాయి? అవునండి నేనే. సరేరా, ఇప్పటివరకు నీకోసమే చూసి ఇక్కడ వరకు తీసుకొచ్చాము, మీ నాన్నగారికి నువ్వే దహన సంస్కారం చేయాలని ఆ కట్టి ఆ పిల్లాడికి ఇచ్చారట. ఆయన దహన సంస్కారం పూర్తయ్యాక చెంటి పిల్లాడు వయసులో ఉన్నాడు, చాలా చిన్నవాడు, తండ్రి లేడని ఎంతో బాధపడతాడేమో అని అందరూ ఓదారుస్తున్నారు. పక్కకి వెళ్ళి ఆయన కన్నీళ్ళు తుడుచుకొని నేను వెళ్ళొస్తానండి అంటే, వస్తున్నాం మేము కూడా, ఒంటరివాడికి నువ్వు ఎక్కడికి వెళ్తాం, మేమందరం కూడా మీ వాళ్ళమే, ఈ ఊరు వాళ్ళందరం కూడా మీ చుట్టాలమే, మీ వాళ్ళమే అనుకో అంటున్నారు. అంటూ ఉండగానే ఆ పిల్లవాడు అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాడు. ఏమిట్రా ఇదంతా అని చూసి ఆ ఇంటికి వెళ్ళి చూస్తే ఆ ఇంట్లో పిల్లాడుగా ఆయన అప్పటి వరకు చూసుకుంటోంది కృష్ణ పరమాత్మని. పుత్రుడు ఏం చేయాలి? వచ్చి ఉందామని అక్కడి నుంచి తప్పించాలి. పుత్రుడుగా కృష్ణుడు భావించాడు కాబట్టి పుత్రుడు ఏం చేయాలో ఆ పని చేసిపోయినాడు. ఇది మన హైందవ జాతిలో ఉన్నటువంటి భగవత్ శక్తి. అందుకని ఆధ్యాత్మిక సాధన చేస్తూ మీ యొక్క బుద్ధిని ప్రచోదనం చేస్తూ మన ధర్మాన్ని మనం ఆచరించే విధంగా ముందుకు సాగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ముగిస్తున్నాం.